అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 3 నెలల్లో 21,000 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల కోసం రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం మీకోసం చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే రైతు భరోసా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పుడు రైతులకు అవసరం వచ్చినా ఆ అవసరాలను తీర్చడం కోసం అది విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కరెంటు కావచ్చు, అవసరమైతే వాళ్ళు పండించుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడి కోసం కరెక్ట్ గా టైంలీ అందించాలనేటువంటి ఆలోచనతో ఋతుపవనాలు మొదలు కాగానే 16వ తారీఖు నాడు మొదలుపెట్టి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్ లో రైతు భరోసా పేరు మీద వేసి చేసి చూపించాం. ఇది రైతాంగ సోదరుల కోసం చేసినటువంటి కార్యక్రమం. వాటితో పాటు ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నారు. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం వ్యవసాయ పంపు సెట్లు 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే ఆ వ్యవసాయ పంపు సెట్లు కట్టాల్సినటువంటి కరెంటు బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకి 12,500 కోట్ల రూపాయల్ని మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకి నుంచి అటు విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉంది. అంతేకాదు పేదవాళ్లు నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆనాడు చెప్పినట్టుగా మన ప్రభుత్వం రాగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా ప్రతి గృహ యజమాని వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. మరి ఉచితంగా కరెంటు ఇస్తూనే మరొక విషయ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన వ్యవసాయ భూములు అట్లాగే ఆనాడు ఇందిరమ్మ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు చట్టాన్ని తీసుకొని వచ్చి భూములన్నింటినీ కూడా పేదలకు పంచితే ఆ పంచిన భూముల్లో వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన విధంగా కరెంటు ఇవ్వటానికి అటవీ చట్టాలు అడ్డు వస్తా ఉంటే వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దున్నుకోవటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉంటే మరో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు వస్తా ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అటవీ హక్కుల ద్వారా పొందినటువంటి భూముల్లో మీరు వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన కరెంటుని అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లమల డిక్లరేషన్ ని మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నల్లమల ప్రాంతంలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 12,600 కోట్ల రూపాయలతో గిరిజన కుటుంబాల కోసం వ్యవసాయం చేసుకోవడానికి ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని ఈరోజు పథకాన్ని ప్రవేశపెట్టి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగ సోదరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ శాసనసభ్యుడి ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా ఎవరైనా పోడు భూముల చేత పట్టాలు పొందినటువంటి భూములకి సౌర జల వికాసం ద్వారా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ పూర్తిగా సోలార్ పవర్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ తో సహా, ప్లాంటేషన్ తో సహా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. పేదవాళ్లు
మీ అందరికీ తెలిసిందే, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ఒక శుభ మనకి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మహిళలందరూ పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఇక్కడ ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పూర్తిగా ఎత్తేసింది. మన ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డ్వాక్రా సంఘాల ద్వారా పొందుకునేటువంటి ఈ రుణాలని పెద్ద ఎత్తున మీరు వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం చూపించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు